కాకినాడ జిల్లా ఇరిపాకలో శ్రీశైలం దేవస్థానం నుండి తీసుకొచ్చిన ఉత్సవ విగ్రహాలకు పురోహితులు కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కళ్యాణోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బాధలు, అప్పుల బాధలు, రావాల్సిన బకాయిలు సకాలంలో రావటం లేదు, పెన్షన్లు రావటం లేదు, ఉద్యోగస్తులకు జీతాలు పెరగడం లేదు. మరి ఏవైతే కావాలనుకుంటున్నారో అవి తొలగిపోయే సమయం చెప్పండి. పూజ అరిష్టేతు సంప్రాప్తే పూజ పూజాంచ కారయేతు పూజజ్ఞానం ప్రవక్ష్యామి రుణబాధ రోగపీడ ఉపశాంతయేతు. రూపాం పుష్పం వేద భగవానికి. ఎవరికైతే సంతానం లేదు ఒక్కసారి చేతులు దించండి. అమ్మయ్య అమ్మయ్య. ఒక్కసారి అంటే నిజ జీవితంలో మీ కర్మ తొలగిపోయే సమయము. యాలానది సమీపములో మల్లికార్జున స్వామి భ్రమరామే చోట ఒకే చోట దర్శనమిచ్చేటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ క్షేత్రము ఆరుబయట ఇంత చక్కటి ప్రదోషకాల సమయములో మంచి వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవదేవుడు నాతోటి పలికిస్తున్నాడు. నేను పలికిన మాటలు కాదు. నేను మీలో ఒక వ్యక్తిని, నేను మీతో సమానమే. స్వామి దగ్గర నేను పరిచారకుణ్ణి, నేను సేవకుణ్ణి. కానీ ఎందులో వారి కుటుంబం ముందుకు నడిచింది కాబట్టి ఈ వ్యవస్థ అలా అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి సూర్యనారాయణమూర్తి నిజంగా కూడా మీకు ఒక 11 ప్రశ్నలు అడుగుతాను. అందులో ఎవరు గెలిచారో చివరిలో మీకు స్వామివారి మెడలో వేసిన మాల మీ మెడలో వేసి గట్టిగా చెప్పగలరు అని మైక్ ఆపేశారు. చెప్పగలరా లేదా?
యజమానస్య నిరతశయానంద మూల పార్వతే స్త్రీ సంకల్ప్యా